నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే భోగి రోజైతే తీసిందండి. సో, మా ఇంట్లోని భోగి పండుగ ఎలా జరుపుకున్నామనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజైతే నేను 4:30కి నిద్ర లేచి ఫస్ట్ అయితే ఇల్లు వాకిలంతా ఊడ్చేసి ముందు మాపైతే పెట్టేసుకొని మంచిగా ముగ్గులు పెట్టేసుకున్నాను. పిల్లలు లేవకముందు ఇవన్నీ కూడా చేసుకున్నాననమాట. మళ్ళీ పిల్లలు లేచాక గందరగోళం అయిపోయిద్ది కదా! వాళ్ళు లేచేసరికి మొత్తం కూడా నీట్‌గా ఆరిపోయింది. బయట పంచ కూడా నీట్‌గా కడిగేసి అక్కడ కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇంకా బట్టలైతే నేను నైటే ఉతికానని మొన్న వీడియోలో చూపించాను కదా! బట్టలు కూడా నైటే ఉతికేసాననమాట. కాకపోతే ఆరబెట్టలేదు. అట్ట కుర్చీలో పెట్టేసి వదిలేసాను. ఒక్కోసారి పని ఎక్కువగా ఉంటుంది కదండీ! అలాంటప్పుడైతే నైటే ఇలా క్లియర్ చేసుకుంటాననమాట. అప్పుడు ఉదయానికి కొంచెం ఫ్రీ అయిపోయి మిగతా పనులైతే తొందరగా చేసుకుంటాను. మరోవైపేమో పొయ్యి రాజేసి నీళ్ళు కూడా పెట్టేశాను. పిల్లలు లేచేసరికి నీళ్ళు కాగుంటాయి కదా! కొంచెం త్వరగా స్నానం చేసేయవచ్చని. మనకేంటంటే భోగి రోజు మామూలుగా అయితే భోగి మంటలు వేసి అంటే భోగి మంటల మీద నీళ్లు పెట్టి కాచి పోసుకుంటారు చాలామంది. కానీ పిల్లలకి భోగి పళ్ళు పొయ్యాలి కదా! అందుకని ఇంకా నేను ఇంట్లోనే ఎట్టయితే నీళ్ళు కాస్తున్నాను. ఇంకా భోగి మంట అయితే మాకక్కడ రోడ్డు మీద ఏసారనమాట. తెల్లారితే గాని వెళ్లి చూడటానికి అవ్వదు. ఏదేమైనా సరే భోగి మంట అంటే మాత్రం మా అమ్మ వాళ్ళ ఊరే గుర్తొచ్చిద్ది. ఎందుకంటే వారం 10 రోజులైనా సరే ఇంకా ఆ మంట వెలుగుతూనే ఉండిద్దనమాట. అంత పెద్ద చెట్లే తీసుకొచ్చి వేస్తారు. నిజంగా నేను అలా అయితే ఇంకెక్కడ చూడలేదు. అంత బాగుండిద్ది. అలానే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా సేమ్ అంతే. ఎందుకంటే నాకు తెలిసినవి ఈ 2 ఊర్లేలండి. అందుకే చెప్తున్నా. ఇంకెక్కడైనా ఉండే ఉంటాయి. ఇంక నేనైతే ఇక్కడ నీట్‌గా ముగ్గులైతే పెట్టేసుకున్నా. రంగుల ముగ్గులైతే ఏమీ పెట్టలేదు. నార్మల్‌గా ఒక సిక్కు కాలంలాగా అయితే పెట్టి పసుపు, కుంకుమ కలర్స్ అయితే వేసేస్తున్నాను. నేను ఈ కలర్స్‌లో ఏమైనా కలిపానా అని అడుగుతున్నారు కదా! నేనైతే ఏమీ కలపను. నార్మల్‌గా బయట షాప్‌లో కొనుక్కుంటాను కదా! ఇంకంతే. అంతకుమించి ఇంకేమి ఆ కలర్‌లో అయితే కలపననమాట. సో, ముగ్గయితే ఉదయం అయితే నీట్‌గా కానొచ్చిద్దిలెండి. అప్పుడు చూపిస్తాను. ఇంక ఈ చీకట్లోనే ఎక్కువసేపు నేనే బయటుండాలంటే భయమేసిద్ది. కానీ చుట్టూ పూలు కోస్తున్నారు కాబట్టి పర్వాలేదు. అయినా నాకు అలవాటయిపోయిందిలెండి. చీకటితో లేచి కొంచెం పనులెలా చేసుకోవడం కూడా అలవాటు పడిపోయాను. ఇంకా ఈరోజైతే భోగికైతే నేను ఈ శారీ అయితే ట్రై చేస్తున్నాను. ఈ శారీ వచ్చి నేను మా పెళ్ళప్పుడు బట్టలు తీయడానికి వెళ్ళాం కదండీ! అప్పుడు తీసుకున్నాననమాట. అంటే దగ్గర దగ్గర 5 ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను. ఇప్పటికి ఒక 2, 3 టైమ్స్ కట్టానంతే. అంతకు మించి ఎక్కువైతే కట్టలేదు. కానీ చాలా ఇష్టపడి తీసుకున్నాననమాట. ఈ వర్క్ నాకు చాలా నచ్చిద్ది. కలర్ కూడా నాకు బాగా ఇష్టమనమాట. ఇంకా ఇది ఈరోజైతే ట్రై చేస్తున్నా. దీనికి బ్లౌజ్‌కి కూడా కొంచెం వెనకాల ఇలా వర్క్ వచ్చినట్టయితే తీసుకున్నాను. నా పెళ్లి చీరలు చాలా వరకు ఇలా చిన్న చిన్న డిజైన్‌లొచ్చినట్టే తీసుకున్నాననమాట. ఎందుకంటే అప్పట్లో నేను ఏ శారీకి కూడా వర్క్ అయితే చేపియలేదు. మోడల్ కూడా పెట్టియలేదు. సింపుల్‌గా అన్నీ కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇక ఈ బట్టలు నానబెట్టాను కదా! ఆ రోజు నైటు. ఇంక ఇవైతే అసలు బ్రష్ పెట్టి రుద్దిన తర్వాత ఎంత తెల్లగా ఉన్నాయంటే అప్పుడే షాప్‌లో కొంటాం కదండీ! సో, అలా ఉన్నాయన్నమాట. నైటు చేతికి ఒక్కదానికే పెట్టుకున్నాను. కాళ్ళకి పెట్టుకుందామంటే ఇంకా నిద్రపోయేటప్పుడు పక్కంతా అయ్యిద్దని చెప్పి మార్నింగ్ పెట్టుకుందామని ఇది ఉంచాననమాట. ఇంక ఇది ఈరోజైతే పెట్టేసుకోవాలి. ఇక్కడేమో నేను పిల్లలకి నలుగు పిండి అయితే తయారు చేస్తున్నాను. ముందేసింది బియ్యపు పిండి అనమాట. తర్వాత కొద్దిగా శనగపిండి అయితే వేసుకున్నాను. మనము నలుగు పిండిని చాలా విధాలుగా అంటే చేసుకోవచ్చనమాట. దీనిలో మినపప్పు కూడా వేసుకోవచ్చు. మినపపిండి ఏసుకొని కలుపుకోవచ్చనమాట. ఇంకా నా దగ్గర మినపపిండి లేదు. అందుకే ఇలా కొద్దిగా శనగపిండి, బియ్యపు పిండి అలానే కొద్దిగా పసుపయితే వేసుకొని నలుగైతే చేసుకున్నాను. భోగి రోజు చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా నలుగునైతే పూసుకుంటారు కదా! అందుకే నేను ఇక్కడ మా పిల్లల కోసం అయితే నేనిక్కడ కలుపుతున్నాను. చిన్నప్పుడు మా అమ్మ కూడా అంతే భోగి పండుగొస్తే చాలు ఇడ్లీకి పిండి రుబ్బుతాం కదా! అందులో కొద్దిగా మినపపిండి తీసుకొని దానిలో కొద్దిగా శనగపిండి అలానే చిన్న పసుపు, బియ్యపు పిండి వేసి కలిపేదనమాట. నాకు బాగా నచ్చేది. ఇంక ఇక్కడ నేనైతే ఫస్ట్ రేణు నిద్ర లేచిందనమాట. రేణుకి స్నానం చేసేసి నేను కూడా స్నానం చేసేసుకున్నాను. అప్పటికి పూర్తిగా తెల్లారిపోయింది కూడా. పూజ సామాన్లు కూడా కడిగేసి ఒక పక్కనైతే పెట్టేసుకున్నాను. తర్వాతేమో సాత్వికకైతే ఇంకా నీళ్ళు కాస్తున్నాను. ఇంకా నిద్ర లేవలేదనమాట. స్నానం చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర అయితే ముగ్గు పెట్టేసుకున్నాను. చిన్నప్పుడు భోగి పండుగ అంటే మాత్రం నాకు గుర్తొచ్చేది ఇంట్లో టిఫిన్ అయితే తప్పకుండా పెట్టేది మా అమ్మ. ఇంకా మా అమ్మే కాదు ఆ రోజు ఊరంతా కూడా పొద్దున్నే టిఫిన్ మాత్రమే పెట్టుకునిద్ది. ఎందుకనో మరి నాకు అర్థం అవ్వదు. ఇక్కడైతే అసలు అలాంటివి ఏమీ లేవు.
టిఫిన్ పెట్టుకున్నామా, తర్వాతేమో మంచిగా నలుగు పెట్టి స్నానం చేసుకొని, అదే కొత్త బట్టలు వేసుకొని కోన్ ఉండిద్ది గదా! గోరింటాకుది. ఆ కోన్ పెట్టుకొని ఎవరు కోన్ పెడతారా అని జెప్పి వాళ్ళ ఇంటికి తిరిగేవాళ్ళమనమాట. చిన్నప్పుడు అలా ఉండేది. ఇప్పుడు నేను నా పిల్లలకి పెడుతున్నాను కోను. తెల్లారిన తర్వాత ముగ్గులు చూపిస్తానన్నాను కదా! చూడండి ఇలా అయితే ముగ్గులు వేసేసాను. సంక్రాంతికి ఒకేసారి రంగుల ముగ్గు వేద్దాంలే అని చెప్పి, ఇంకా ధనుర్మాసం ఎలాగో వెళ్ళిపోతుంది కదా! అందుకని ఇలా నెలగంట ముగ్గు కూడా వేసేసుకున్నాను. సో, మొత్తానికైతే పచ్చదనంతో చుట్టూ పూల తోటలతో అయితే మా ఇల్లయితే నిండిపోయింది. పండగ వాతావరణం అయితే మాత్రం అచ్చంగా పల్లెటూరు పద్ధతిలో మా ఇంటి దగ్గర మాత్రం భలే కానొస్తుందండి. పిల్లల సందడితోటి, ముగ్గులతోటి అలానే నా హడావిడి మామూలుగా లేదనమాట పని. ఇంకా ఒకవైపు పిల్లలు రెడీ చేసుకుంటూ, మరోవైపేమో వంటలు చేసుకుంటూ, అలానే పిల్లలకి ఈరోజు భోగి పళ్ళొకటి పొయ్యాలి కదా! అదొక హడావిడనమాట. ముత్తైదులందరినీ పిలవాలి. అంతకంటే ముందు టిఫిన్ పెట్టేసానంటే, ఇంక పిల్లలకి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినేస్తారని జెప్పి ముందు అయితే టిఫిన్ పెట్టేస్తున్నా. కొంచెం ఎక్కువ పిండే కలిపేసుకున్నాను. ఎందుకంటే ఈ 2, 3 డేస్ ఇంట్లో టిఫిన్‌గా ఉండిద్దిలే అని జెప్పి. ఎందుకంటే మనకి సాల్ట్ వేయకుండా ఉంచామంటే 3 డేస్ వరకు బయట పులవకుండా ఉండిద్దనమాట. అదే ఫ్రిడ్జ్‌లోని పెడితే మాత్రం వారం రోజులు ఉండిద్ది. ఇక్కడ మా వదిన వాళ్ళు గానీ, అక్కయ్య వాళ్ళు కానీ ఇలానే చేస్తారనమాట. ఫ్రిడ్జ్ లేదు కాబట్టి 3 డేస్ నార్మల్‌గా బయటయితే మంచిగుండిద్దంట ఉప్పు వేయకపోతే. ఇలా 3 డేస్‌కి అట్లా పట్టుకొని పిండినుంచుకుంటారు. ఇంకా టిఫిన్‌ల ఖర్చులు మాకెళ్ళి మామూలుగా అవ్వవనమాట. అందుకే చాలామంది ఇలా అయితే చేస్తారు. ఇంకా ఇడ్లీ మాత్రం మా వారికి సాఫ్ట్‌గా రావాలంటారు. మా అమ్మ మా చిన్నప్పుడు ఎక్కువగా ఇడ్లీ కంటే ఆయకుడుములు పెట్టేదనమాట. అంటే అప్పట్లో ఇడ్లీ పాత్రలేం పెద్దగా ఉండేవి కాదు కదా! ఎవరో ఒకరి ఇంటి దగ్గరే ఉండేది. ఇంకా ఇలా ఆయకుడుమయితే మాత్రం ఒక సట్టికి చిన్న గుడ్డ కట్టేసి దాని మీద పిండి వేసి మూత పెడితే అసలు ఎంత సాఫ్ట్‌గా భలే ఉండిద్ది. చిన్నప్పటి జ్ఞాపకాలంటే మాత్రం ఇంకా అవి ఎప్పటికీ మర్చిపోలేమనమాట. ఒక స్వీట్ మెమోరీసే గుర్తు చేసుకునే కొద్దీ ఇంకా వస్తూనే ఉంటాయి. నేనేమో ఇక్కడ భోగిపళ్ళు పోయటానికి పువ్వులు, అలానే పూజకి కూడా మొత్తం ఎన్నుంటే అన్ని పూలన్నీ కూడా కోసేస్తున్నాను. ఎక్కువగా బంతి పూలే ఉన్నాయన్నమాట. నేను వచ్చేలోపు ఎవరో పువ్వులైతే కోసుకు వెళ్ళిపోయారు. అంత ఎక్కువ పువ్వులైతే లేవు. మా వారేమో ఇక్కడ ఒక చిన్న డెకరేషన్ అయితే చేస్తున్నారనమాట. భోగిపళ్ళుకి పిల్లలకి వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌గా. ఇంతలో పట్టాలు చూసారా ఎంత తెల్లగా వచ్చాయో? బయట షాపుల్లో కొన్నా ఇంత బాగుండవేమో. ఊరకనే అన్నానులెండి. నిజమనుకోకండి. ఏదైనా షాపుల్లోనే. కాకపోతే మన చేతుల్లోకొచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత తెల్లగా వచ్చేయటం మనకో తృప్తి కదా! ఈ క్రెడిట్ అయితే మాత్రం మా వారిదేలెండి. నిజంగా చాలా ఓపికతో అయితే ఒక వేస్ట్ బ్రష్ పెట్టుకొని మొత్తం రుద్ది ఇంత తెల్లగా అయితే చేపించుకొచ్చారు. నాకు పండగ టైంలో మాత్రం పిల్లలకి ఖచ్చితంగా పట్టాలు పెట్టాల్సిందే. మీరు నా గురించి అడిగారు కదా! సో, నా పట్టాలయితే తెగిపోయాయనమాట. అందుకే పెట్టుకోవట్లేదు. ఈ మధ్య అమ్మ వాళ్ళ ఇంటికెళ్తాననమాట. సో, అంతకు ముందయితే మార్చేసుకుంటాను. నాకు పట్టీలంటే చాలా ఇష్టమండి. ఇంకా పూజ చేసుకొని భోగిపళ్ళుకి కూడా మొత్తం సిద్ధం చేసుకున్నాను. పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. ఇక భోగిపళ్ళు పోయటానికి మా చిన్నమ్మ, పెద్దమ్మ, మా నాన్నమ్మ వాళ్ళందరినైతే పిలవడానికైతే వెళ్ళాననమాట. వాళ్ళకి చెప్పేసి వచ్చి టిఫిన్ అయితే తీసేస్తున్నాను. ఒక్క వాయి అయితే సరిపోయిద్ది మాకు. రెండోది అవసరం లేదనమాట. నేనేమో పెద్దగా టిఫిన్‌లంటే ఇష్టపడను. ఇంకా తింటే మా వారే తింటారు. పిల్లలు కూడా అంతంత మాత్రానే. మా వారికి కూడా ఈ టిఫిన్‌ల కంటే పొద్దున్నే ఓ వేడివేడిగా ఒక ముద్ద అన్నం వండి పెడితే అది కమ్మగా తింటారనమాట. అందుకని ఇలా పిండి కలిపేసి పెట్టానంటే సాయంత్రం 4 ఆ టైంకి కొంచెం రొట్టెల్లాగా అయితే కాల్చుకొని ఎక్కువగా తినడం మాకలవాటు. అందుకనే నా వీడియోస్‌లోని చాలా వరకైతే మార్నింగు టిఫిన్ అయితే పెద్దగా చూపియను. ఎందుకంటే పెద్దగా పెట్టననమాట. ఏదో ఒకరోజు అంతే. అందులో కూడా ఎక్కువగా మా వాళ్ళు ఈ చపాతీ, పూరి ఇవే ఎక్కువగా తింటారనమాట. అందుకే వాటిని ఎక్కువగా చేస్తుంటాను. టిఫిన్ అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా ఇక్కడేమో భోగిపళ్ళకైతే కలిపేసుకుంటున్నా. వాళ్ళొచ్చేలోపు అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటున్నా. పిల్లలేమో ఇంకా అటు, ఇటు, అక్కడికి, ఇక్కడికి తిరుగుతూనే ఉంటున్నారు పాపం. రేగిపళ్ళయితే మాత్రం అన్నీ కలపలేదు. కొన్నయితే పక్కన పెట్టాననమాట. ఎందుకంటే పిల్లల మీద పోసినవి తినకూడదు కదా! అందుకని మళ్ళీ ఇంటికొచ్చిన వాళ్ళు ఎవరైనా అడుగుతారు కదా తినడానికి. వాళ్ళ కోసమని పక్కన పెట్టాను. తర్వాతేమో అందరికీ గుప్పుడు గుప్పుడేసి అయితే ఇచ్చాననమాట. ఎందుకంటే నాకు ఇవి చాలా ఇష్టం ఈ రేగిపళ్ళనేవి. చిన్నప్పుడేమో చెట్ల కాడికి మాకు ఎక్కువ పల్లెటూరులోనే అక్కడ అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కడికక్కడ చెట్లుండేవన్నమాట. వెళ్ళి కోసుకొచ్చుకునేవాళ్ళం. చాలా బావుంటాయి. ఇప్పుడేమో కొనుక్కోవాల్సొస్తుంది.
ఇంకా నేను ఇక్కడ పువ్వులు, రేగిపళ్ళు అన్నీ కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసాను. ఇంకా వాళ్ళైతే రాలేదనమాట. సో, ఫైనల్‌గా అయితే మొత్తానికి మా వారి డెకరేషన్ గానీ, పిల్లల కోసం అయితే ఇలా అయితే చేశారు. సాత్విక బర్త్‌డేకి తెచ్చిన బెలూన్స్ అనమాట. దేన్ని కూడా పడేయకుండా జాగ్రత్తగా ఎత్తిపెడతాను. ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడతాయని. ఇంకా పిల్లలకి చూపించానంటే ఇంక అవి అయిపోయే వరకు ఊరుకోరనమాట. అంతా సిద్ధం చేసుకొని ఇంకా మా చిన్నమ్మ, పెద్దమ్మ వాళ్ళొస్తారని అయితే చూస్తున్నా. ఇంక అప్పుడే నాకైతే గాజులు తీసుకొచ్చాను కదా! వేసుకోలేదే అని చెప్పి గుర్తొచ్చింది. ఇంకా వాళ్ళొచ్చే వరకు టైం ఉంది కదా! అని చెప్పి ఇంకా గాజులైతే తీసుకొచ్చి వేసుకుంటున్నా. గాజులు మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చాయి. నాకైతే ఎక్కువగా ఇయర్ రింగ్స్ అలానే మెడలోని నల్లపూసలు ఈ రెండే ఎక్కువగా ఇష్టమనమాట. ఎక్కడికెళ్ళినా సరే ముందు ఇయర్ రింగ్స్ చూస్తాను. తర్వాత ఏమో నల్లపూసలు ఏవైనా మోడల్స్ ఉన్నాయేమో అని చూస్తాను. ఎక్కువ ఈ రెండే తీసుకుంటాననమాట. ఈ భోగిపళ్ళు పోసిన తర్వాత మళ్ళీ బాపట్ల వెళ్ళాలనమాట. అంటే మా ఆయన వాళ్ళ బాబాయ్ కూతురికి కూడా భోగిపళ్ళు అయితే పోస్తున్నారు. ఇదే లాస్ట్ సంవత్సరం అనమాట. అంటే ఈ సంవత్సరంతో ఆపేస్తున్నారు. అక్కడికి వెళ్ళి రావాలి. మళ్ళీ ఈరోజు దొండకాయలు కోయటం కూడా ఉందనమాట. నా హడావిడిలో నేను తొందరగా అయ్యిద్ది కదని చెప్పి అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే ఇంకా మా వాళ్ళేమో చాలా లేట్ చేసేసారు. నా కాళ్ళు పెళ్ళప్పుడు ఒకసారి పట్టుకుంది, మీ చక్కగా సంవత్సరానికి ఒకసారి పట్టుకుంటుంది మీ అమ్మ. నువ్వు పక్కరా అమ్మ మేడం గారు. ఇక్కడ మా పద్ధతి ప్రకారం ఏంటంటే వచ్చిన ముత్తైదువులకి పసుపు అయితే రాయాలి కాళ్ళకి. అదే అమ్మ వాళ్ళ సైడ్ అయితే కాళ్ళు కడుగుతారనమాట. కానీ ఇక్కడ మాకేంటంటే వచ్చిన వాళ్ళకి కాళ్ళకి పసుపు రాయాలి. కాయలు ఆపితే ఇలా వారం దాటిపోయింది, లావు అయిపోతాయి. ఒక గోదానికి వచ్చి రేపు తేలికి మిగిలిన రేపు వస్తుంది. ఎదురుపల్లెనే బాగున్నాయి కొట్లో బాగుంటుంది. ఎదురుకొట్టేగా ఇప్పుడు మన సెంటర్కి వెళ్తాం కదా, మేము శ్రీహరి దగ్గర తీసుకున్నాం. పోస్ట్ ఆఫీస్ ఎదురు సందులో. పిల్లలకు కూడా కాళ్ళకి పసుపు అయితే రాశాను. ఎందుకంటే వాళ్ళే కదా మెయిన్. అందుకు పిల్లలకు కూడా కాళ్ళకి పసుపు రాసి ఇంకా మా చిన్నమ్మ మేము ఇక్కడ తాంబూలానికి అయితే అన్నీ కూడా సిద్ధం చేసి పెడుతుంది. వెనకాల నాకు ఆ రెడ్ కలర్ మీద వైట్ కలర్ పెయింట్ వేశాను కదా, అది మాత్రం అసలు భలే అట్రాక్షన్గా ఉందన్నమాట. ఆ డెకరేషన్కి అసలు మెయిన్ లుక్ ఇచ్చింది అది అని నేను అనుకుంటున్నా. నాకు బాగా నచ్చింది అది. మా వారేమో ఇంకా ఇక్కడే పెడదామని అయితే అన్నారు. నేనేమో డోర్కి ఎంట్రన్స్ ఇక్కడ ముగ్గు పెట్టాను కదా, అక్కడ పెడదామని అయితే అనుకున్నా. కానీ సడన్గా మా వారేమో ఇంకా ఇలా అయితే ఐడియా వచ్చిందనమాట, చేసేసారు. సింప్లీ సూపర్ అనమాట. ఇంకా అందరూ వచ్చేసిన తర్వాత పిల్లలకైతే భోగిపళ్ళు పోయటం అయితే స్టార్ట్ చేసాము. ముందు ఏదైనా సరే పెద్దదై కదా మా నాన్నమ్మతోనే మొదలు పెడతాము. మా నాన్న మేము ఫస్ట్ పోసాక ఇంకా ఒక్కొక్కరి తర్వాత పెద్దవాళ్ళు అయితే వెళ్ళి పోసిన తర్వాత ఇంకా లాస్ట్లో చిన్నవాడిని కదా నేను పోస్తానన్నమాట. మా పిల్లలకైతే ఇది 3వ సంవత్సరం అనమాట. ఇంక ఇక్కడి నుంచి నేను ఆపేసినా పర్వాలేదు, కంటిన్యూ చేసినా పర్వాలేదు. రేణుకి 3వ సంవత్సరం వచ్చినప్పుడు సాత్వికకేమో సంవత్సరం అనమాట. ఇంకా ఆ టైంలో ఏమో భోగిపళ్ళు పోయటం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం అయితే సాత్వికని ఒళ్ళో కూర్చుని పెట్టుకొని పోసుకున్నా ఇక్కడే. సెకండ్ టైం ఏమో అమ్మ వాళ్ళ ఇంటికైతే పోయినసారి వెళ్ళాం కదా, అక్కడైతే అక్కయ్య వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి కలిపి అయితే ఒకేసారి పోసాము. కాకపోతే ఆ వీడియో అయితే నాది బ్లాక్ అయిపోయిందనమాట. నాకు తప్ప ఇంకా పబ్లిక్ అయితే కనిపించదు. యూట్యూబ్వి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. వాటిని మనము ముందు అయితే చదువుకోవాలి. నాకు అవేమీ తెలియక లాస్ట్ ఇయర్ భోగి మంట దగ్గర చిన్నపిల్లాడిని మా అన్నయ్య వాళ్ళు ఇలా మా అక్కయ్య వాళ్ళ అబ్బాయిని కొంచెం నెట్టుతున్నారనమాట. దాన్ని చిన్నపిల్లల్ని ప్రేరేపిస్తున్నారు అది ఇది అని చెప్పి. సో అలా అయితే ఆ వీడియో అయితే బ్లాక్ అయిపోయింది. నేనైతే చూసుకోవడానికి బాగానే కానొచ్చింది కానీ మీకైతే కనిపించదనమాట. ఆ సంవత్సరం అయితే అలా జరిగింది. ఇంకా మరి ఈ సంవత్సరం ఎలా ఉండిద్దాం. కానీ భోగిపళ్ళు పోయడం మాత్రం చాలా సందడిగా జరిగింది. సింప్లీ సూపర్గా ఉందనమాట. ఇన్ని సంవత్సరాల్లో ఈ సంవత్సరమే బాగా జరిగినట్టు అయితే నాకు అనిపిస్తుంది. ఇంకా వీళ్ళంతా కూడా మా వదిన, అక్కయ్య, చిన్నమ్మలు, పెద్దమ్మ అందరూ వీళ్ళేనమాట. అంతా కూడా ఒకే ఫ్యామిలీ.
బయట వాళ్ళని ఎందుకు ఏమీ పిలవలేదు. అందరూ కూడా ఇప్పుడు పొలాలకెళ్ళే టైం కదా! సో, అందుకే ఇంకెవరిని ఇబ్బంది పెడతాము. ఇంటికాడ ఉన్న వాళ్ళ వరకైతే పిలుచుకున్నాను. భోగిపళ్ళు పోయడం అయిపోయినప్పటిని ఇంక అందరికీ కూడా తాంబూలం అయితే ఇచ్చేసాను. పిల్లలతో ఇప్పిస్తే బాగుండేది కానీ ఆళ్ళిద్దరూ అసలు ఒక్క కుదురుగా ఉండట్లేదనమాట. బాగా అల్లరి చేస్తున్నారు. ఇంకా నేనే అందరికీ కూడా వచ్చిన వాళ్ళకైతే ఇచ్చేసాను. నాకు తెలిసినంత వరకైతే పిల్లలకి భోగిపళ్ళు అయితే ఈ విధంగా పోసుకున్నానండి. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం వదిలేసేయండి. ఎందుకంటే ఇక్కడ ఎవరికీ అసలు ఈ భోగిపళ్ళు పోయటమే తెలీదనమాట. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు అలా అలవాటు చేసుకుంటున్నారు. ఏం లేదులే. కావాలని కూడా జుట్టు చేతి వేసుకుంటున్నాను సట ఏమో చెప్పు. హారతి ఏంటండి? అందరికీ తాంబూలం ఇచ్చేసిన తర్వాత లాస్ట్‌లో అయితే పిల్లలిద్దరికీ హారతి ఇచ్చేశారు. మా ఇంట్లో మా పిల్లలకి భోగిపళ్ళు అయితే ఈ విధంగా పోసేసుకున్నానండి. చాలా అంటే చాలా సింపుల్‌గా అలానే భలే సందడిగా అయితే జరిగిపోయింది ఆ కాసేపు. మమ్మీ లడ్డు అంతేనా? ఉందిగా లడ్డు బాగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఈ ప్లేస్ అంతా కూడా నీట్‌గా తుడిచేసుకున్నాను. మళ్ళీ అలానే వదిలేసామంటే ఇంక పిల్లలు మొత్తం రేగికాయలన్నీ తొక్కిపడేసి బండంతా కూడా గలీజ్‌గా చేసేస్తారని మొత్తం శుభ్రం చేసుకొని ఇంక అందరం టిఫిన్ చేసి అయితే బాపట్ల అయితే బయలుదేరాము. మేము వెళ్ళేసరికి ఎక్కడైపోతుందని చెప్పి కొంచెం త్వరగా అయితే వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఎవరూ రాలేదనమాట. వెళ్ళిన కాసేపటికైతే ఇంక అందరూ వచ్చారు. దీనికి కూడా ఇదే ఆఖరనమాట. అంటే ఈ సంవత్సరంతో భోగిపళ్ళు పోసి ఆపేస్తారంట. ఇంకా ఎలానో లాస్ట్ కాబట్టి ఇంకా అందరినీ పిలిచి చీరలైతే పెట్టారు. కానీ భలే సరదాగా అయితే గడిచిపోయింది భోగి రోజు మాత్రం అక్కడ ఇక్కడ గానీ. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ దొండకాయలు ఉన్నాయిలెండి అవి కోసుకోవాలి. పండగైనా సరే మాకు మాత్రం తప్పదింకా. అందుకనే ఇంట్లో పని కూడా కొంచెం త్వరగానే క్లియర్ చేసుకున్నా. కాకపోతే ఈ భోగిపళ్ళు పోసే దగ్గర కొంచెం ఆలస్యమైందనమాట. భోగి రోజైతే ఇంకా స్పెషల్ రెసిపీస్ అంటూ అలాంటివి ఏమీ చేయలేదు. అక్కడికి ఇక్కడికి తిరిగేసరికి టైం సరిపోయింది. అది కాకుండా ఇంకా రాగానే కాయలు కోయటానికి కూడా వెళ్ళామన్నమాట. ఇది వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మామయ్య, అక్కయ్య అలానే వాళ్ళ పాప. నేను మీకు అప్పుడు మాకు దొండపందిరి పెట్టడానికి ఒకరు హెల్ప్ చేశారని చెప్పాను కదా! మా ఆయన వాళ్ళ బాబాయ్ అని. అది ఇతనేననమాట. మనకి అయిన వాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ అందులో మన మంచిని కోరుకునే వాళ్ళు కొంతమందే ఉంటారు. అందులో అయితే మా విషయంలో ఈ మామయ్య అనమాట. మా మంచిని కోరుకునే వాళ్ళలో ముందుండేది. మొత్తానికి మా ఇంటి భోగి పండుగ అయితే ఇలా అయితే జరిగిందండి. పిల్లలతోటి కానీ, పిల్లలకి భోగిపళ్ళు పోయటం కానీ భలే సరదాగా అయితే గడిచిపోయింది.
ఈ వీడియో అయితే ఇంకా ఇంతేనండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.